హలో ఫ్రెండ్స్, మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తున్నాం కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, యాజ్ పర్ ఆర్టికల్ 164 క్లాస్ 1 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఏ మినిస్టర్ ఇన్ఛార్జ్ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ who may in addition be in charge of the scheduled caste and backward classes is compulsory for which of the following states? ఇక్కడ మన క్వశ్చన్ వచ్చి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఒక ఆర్టికల్ ఇచ్చారనమాట. ఆర్టికల్ 164 క్లాస్ 1లో మనకి ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ ఉండాలి అని చెప్తారు. ఏ స్టేట్స్లో ఆ ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ ఉండాలి అని మనకి స్టేట్స్ ఇచ్చారు. ఆ స్టేట్స్ మనం ఆన్సర్ చేయాలన్నమాట. ఈ ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ అనేవాళ్ళు ట్రైబల్ ఒక్కటే కాదు, వాళ్ళు షెడ్యూల్ క్లాస్కి బ్యాక్వర్డ్ క్లాసెస్ కూడా మనకి అడిషనల్ ఛార్జ్ కూడా ఇవ్వచ్చు అని చెప్పి ఆర్టికల్ 164 క్లాస్ 1లో మెన్షన్ చేస్తున్నారు. ఆ స్టేట్స్ ఏంటి? సో మనకి ఆన్సర్ కనుక తెలిసినట్టయితే మనం ఆన్సర్ చేయొచ్చు, లేదంటే మనకి తెలుసుకోవడమే. ఫస్ట్ మనకి ఇక్కడ స్టేట్స్ వచ్చి మధ్యప్రదేశ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, ఒడిస్సా అని ఇచ్చారు. సో మనకి ట్రైబల్స్ అనగానే మనకి ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్, నాకైతే ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ గుర్తొస్తుంది. సో దాంట్లో మనకి జార్ఖండ్ అనగానే భగవాన్ బిర్సా ముండా గారు గుర్తొస్తారు. సో జార్ఖండ్ ఖచ్చితంగా ఉండాలి. 4 మనం ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్స్లో కూడా చూసాం. హో ట్రైబ్స్ అని మనం చెప్పుకున్నాం కదా. అప్పుడు ఒడిస్సాలో సెకండ్ హైయెస్ట్ పాపులేషను మనకి హో ట్రైబ్ అని. సో అట్లా ఒడిస్సాలో కూడా ట్రైబ్స్ ఉంటారు. 4, 5 ఉండాలి ఖచ్చితంగా. సో ఆప్షన్ 3 నేనైతే అలా ఆన్సర్ చేస్తాను, లేదంటే మనం తెలుసుకోవడమే. ఇవి అన్ని స్టేట్స్లో, ఆల్ ఓవర్ ఇండియాలో మనకి అన్ని స్టేట్స్లో ట్రైబ్స్ అనేవి ఉంటారనమాట, ఆదివాసీస్. సో మనం అలా లాజిక్తో మనం ఆన్సర్ చేయలేం. మనకి ఆన్సర్ తెలుసుంటే ఆన్సర్ చేయొచ్చు. ఓన్లీ 4 స్టేట్సే ఉంటాయి ఆర్టికల్ 164 క్లాస్ 1లో. ఆ స్టేట్స్ వచ్చి జార్ఖండ్, ఒడిస్సా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్. సో మనకి ఇక్కడ మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఒడిస్సా. సో ఆప్షన్ 3 అనమాట. 1, 4, 5 ఓన్లీ. పంజాబ్, ఉత్తరప్రదేశ్ ఉండవు. సో మనం చూసుకుందాం. సో ఆర్టికల్ 164 క్లాస్ 1 ఇన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో మనకి క్లియర్గా మెన్షన్ చేస్తుంటుంది. ప్రొవైడెడ్ దట్ ఇన్ స్టేట్ ఆఫ్ ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ అండ్ ఒడిస్సా దేర్ షెల్ బి ఏ మినిస్టర్ ఇన్ ఛార్జ్ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్. ట్రైబల్ వెల్ఫేర్కి ఒక మినిస్టర్ ఉండాలి. హూ మే ఇన్ అడిషన్ బీ ఇన్ ఛార్జ్. ట్రైబల్ వెల్ఫేరే కాకుండా అడిషనల్ ఛార్జెస్ కూడా ఇవ్వచ్చు. ఎవరి వెల్ఫేర్ ఆఫ్ షెడ్యూల్ క్లాస్ అండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆర్ ఎనీ అదర్ వర్క్. ఏ వర్క్ అయినా అడిషనల్ ఛార్జ్ ఇవ్వచ్చు ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్కి. ఏ స్టేట్స్లో ఉండాలి? ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిస్సా. సో మనకి గుర్తుపెట్టుకోవడానికి ఒక్కొక్క స్టేట్ నుంచి ఒక్కొక్క ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్ని గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఒడిస్సా, నెక్స్ట్ మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్. సో మనకి ఆన్సర్ వచ్చేసింది. ఆర్టికల్ 164 క్లాస్ 1లో మనకి ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ ఇన్ఛార్జ్ ఉండాలని ఏ స్టేట్స్లో అంటే మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఒడిస్సా. ఆప్షన్ 3. సో ఇక్కడితో ఈ క్వశ్చన్ అయిపోయింది. మిగతా అంతా అడిషనల్ ఇన్ఫర్మేషన్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసుకోండి. సో మనకి ఈ క్వశ్చన్ ఏంటంటే గ్రూప్ 2 ప్రిలిమ్స్లో ఆల్రెడీ వచ్చింది 2017లో. అయితే ఇండైరెక్ట్గా అంటే యాజ్ పర్ ఆర్టికల్ 164 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ ఈజ్ కంపల్సరీ ఫర్ విచ్ స్టేట్ అని అడిగారు. సో మనకి ఇప్పుడు ఆన్సర్ తెలుసు కాబట్టి ఆప్షన్ 1 అనమాట, మధ్యప్రదేశ్. మహారాష్ట్ర, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ కాదు. 4 స్టేట్స్ గుర్తుపెట్టేసుకోవడం. మధ్యప్రదేశ్, నెక్స్ట్ ఒడిస్సా, జార్ఖండ్, ఛత్తీస్గఢ్. సో నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చూసుకుంటే మనకి ఇది రివర్స్లో అనమాట. అకార్డింగ్ టు మొత్తం మనకి ఆర్టికల్ 164 క్లాస్ 1 కాన్స్టిట్యూషన్ ఇచ్చేసి ఇక్కడ విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్ ఈజ్ నాట్ కవర్డ్ బై ద ఆర్టికల్. నాట్ కవర్డ్ అంటే లేని రాష్ట్రం అడిగారు. సో మనకి పంజాబ్ లేదు, జార్ఖండ్ ఉంది, మధ్యప్రదేశ్ ఉంది, ఒడిస్సా ఉంది, పంజాబ్ లేదు. ఆప్షన్ బి. సో మనకి ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్లో మనకి ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి తెలుసుకుంటే మనకి దత్తి ఆభా, భగవాన్ బిర్సా ముండా గారు అనమాట. మనకి ఇప్పుడు
2024లో 150th బర్త్ యానివర్సరీ 150వ జయంతి జరుగుతుంది. దత్తి అబ్బా అంటే ఫాదర్ ఆఫ్ ది ఎర్త్ అనమాట. భగవాన్ బిర్సా ముండా. భగవాన్ అంటే మనకి ఇక్కడ జార్ఖండ్ ఆ ప్రాంతంలోని ఆదివాసీలందరూ బిర్సా ముండా గారిని భగవాన్ దేవుళ్ళలాగా పూజిస్తారనమాట. సో మనకి నవంబర్ 15 మనకి నవంబర్ 15 అనేది భగవాన్ బిర్సా ముండా గారి జయంతి. దాన్నే మనం జనజాతీయ గౌరవ దివస్గా జరుపుకుంటాం. ఇది చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్ క్వశ్చన్ కూడా అడగచ్చు. జనజాతీయ గౌరవ దివస్ ఎప్పుడంటే నవంబర్ 15వ తారీఖు అనమాట. సో మనకి ఆల్రెడీ యూపీఎస్సీలో ఒక క్వశ్చన్ వచ్చింది, ఉల్గులన్ అని. అంటే ఇది మనకి విత్ రిఫరెన్స్ టు హిస్టరీ ఆఫ్ ఇండియా ఉల్గులన్ ఆర్ ద గ్రేట్ టుముల్ట్ ఈజ్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈవెంట్స్ అంటే మనకి బిర్సా ముండాస్ రివోల్ట్ ఆఫ్ 1899 to 1900. సో మనకి ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే మనకి ఇక్కడ దత్తి అబ్బా అంటే ఎర్త్ ఫాదర్ అనమాట. ఫాదర్ ఆఫ్ ది ఎర్త్ భగవాన్ బిర్సా ముండా గారు అనమాట. సో నెక్స్ట్ మనకి మన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గురించి చూసుకుంటే మనకి రంపా రెబిలియను 1922లో జరిగింది. ఇప్పుడు 2022కి 100 years కంప్లీట్ అయ్యి, సో అందువల్ల మనకి ఇంపార్టెంట్ అనమాట. ట్రైబల్ మూమెంట్ రంపా రెబిలియన్ వచ్చి అల్లూరి సీతారామరాజు గారు. సో నెక్స్ట్ ఇట్లా కూడా క్వశ్చన్ అడగచ్చు. రంపా రెబిలియన్ 1922 స్టేట్మెంట్స్ ఇట్ వాజ్ లెడ్ బై అల్లూరి సీతారామరాజు. ప్రైమరీ కాస్ వచ్చి అన్జస్ట్ ఫారెస్ట్ లాస్. సో ఇట్ స్ప్రెడ్ అక్రాస్ ది నార్త్ ఇండియా అండ్ పార్ట్స్ ఆఫ్ వెస్ట్ ఇండియా. రాంగ్. మన మన్యం ప్రాంతంలో ఉంటుంది, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి. ఇప్పుడు మనకి అల్లూరి సీతారామరాజు జిల్లా కూడా మనకి ఏర్పడింది. సో మనకి 1 and 2 ఆన్సర్ అవుతుంది, ఆప్షన్ 1. సో మనకి అల్లూరి సీతారామరాజు గారి 125వ జయంతి జరిగింది 2022 జూలై 4. 2022కి మనకి రంపా విప్లవం జరిగి 100 సంవత్సరాలు పూర్తయిందనమాట. సో నెక్స్ట్ మనకు వచ్చి ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి మనకి ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్స్ మ్యూజియంస్ ఏర్పాటు చేస్తున్నారు 10 రాష్ట్రాల్లో. సో ఎక్కడెక్కడ గుజరాత్లో అతి పెద్దది అనమాట. అన్ని ఫ్రీడమ్ ఫైటర్స్, ప్రామినెంట్ ఫ్రీడమ్ ఫైటర్స్కి ఇది డెడికేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ చూసుకోండి, ఛత్తీస్గఢ్ రాయ్పూర్లో వచ్చి షహీద్ వీర్ నారాయణ్ సింగ్ గురించి. నెక్స్ట్ జార్ఖండ్లో వచ్చి బిర్సా ముండా గారు, భగవాన్ బిర్సా ముండా గారి గురించి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ లంపసింగ్లో వచ్చి మన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారికి. నెక్స్ట్ మధ్యప్రదేశ్లో తాంత్యా బిల్లు గారికి. నెక్స్ట్ భీమ్ నాయక్ గారికి, కాజియా నాయక్ గారికి అంకితం ఇస్తున్నారు. నెక్స్ట్ కేరళ వచ్చి తలక్కల్ చందు. నెక్స్ట్ మణిపూర్ వచ్చి రాణిమా గైడెన్లు గారికి. నెక్స్ట్ తెలంగాణలో వచ్చి రామ్జీ గోండ్ గారికి. వాళ్ళకి డెడికేట్ చేస్తూ మనకి ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్స్ మ్యూజియంస్, జనజాతీయ స్వాతంత్ర సంగ్రహాలయం అంటే ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్స్ మ్యూజియంస్ ఏర్పాటు చేస్తున్నారనమాట. ఎక్కడెక్కడంటే చూసుకోండి, మణిపూరు, మిజోరాము, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, నెక్స్ట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గోవా, కేరళ, గుజరాత్, మధ్యప్రదేశ్ అనమాట. జనజాతీయ స్వతంత్ర సేనాని అంటే ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్స్ సంగ్రహాలయం అంటే మ్యూజియంస్ అనమాట. జనజాతీయ అంటే ఆదివాసీసు. నెక్స్ట్ మనకి ఏ స్టేట్స్లో ఏర్పాటు చేస్తున్నారు, ఎవరెవరికి అంకితం ఇస్తున్నారు, ఎవరి యొక్క మనకి ఫ్రీడమ్ ఫైటర్స్, ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్స్ మ్యూజియంస్ ఉంటాయనే మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఇవన్నీ వీటి గురించి అన్నిట్లు తెలుసుకోండి. రాబోయే ఎగ్జామ్స్లో మనకి వచ్చే అవకాశం ఉందన్నమాట. రాణిమా గైడెన్లు, మణిపూర్ నాగా స్పిరిచువల్ పొలిటికల్ లీడర్ అనమాట. నెక్స్ట్ మిగిలిన వాళ్ళ గురించి కూడా చూసుకోండి. తలక్కల్ చందు గారి గురించి కేరళలో. నెక్స్ట్ వీర్ నారాయణ్ సింగ్, షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అనమాట. మనకి 1857 ఫస్ట్ వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్లో ఛత్తీస్గఢ్లో మనకి ఫస్ట్ ఫ్రీడమ్ ఫైటర్గా మనకి భావిస్తారు వీర్ నారాయణ్ సింగ్. సో ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి అందరి గురించి తెలుసుకోండి. అన్సంగ్ హీరోస్ ఆఫ్ ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ అనమాట. సో నెక్స్ట్ మనకి తాంత్యా తోపుకి గారికి సహాయం చేస్తారు మనం రాబిన్హుడ్ ఆఫ్ నిమ్మర్ అంటారు భీమా నాయక్ గారు. భీమా నాయక్ గారు గురించి కూడా తెలుసుకోండి, మధ్యప్రదేశ్ అనమాట. నెక్స్ట్ కాజియా నాయక్ గారు ఉంటారు. కాజియా నాయక్, భీమా నాయక్ గారు బ్రిటిషర్స్ అగైనెస్ట్గా పోరాటం చేస్తారనమాట. వీటి గురించి అంతా తెలుసుకోండి.
నెక్స్ట్ తాంత్యా బిల్ మామా అని కూడా పిలుస్తారు. బిల్ మామా గారు వచ్చి రాబిన్ హుడ్ ఆఫ్ ఇండియా అంటారనమాట. మనకి న్యూయార్క్ టైమ్స్లో కూడా పబ్లిష్ అయింది 10th November 1899 ఇష్యూలో. మనకి డైరెక్ట్ క్వశ్చన్ అడగచ్చు, న్యూయార్క్ టైమ్స్లో రాబిన్ హుడ్ ఆఫ్ ఇండియా అని ఎవరిని ప్రస్తావించారంటే మనకి బిల్ మామా గారు, తాంత్యా బిల్ గారు. సో నెక్స్ట్ రామ్జీ గోండ్ గారి గురించి కూడా చూసుకోండి. సాయుధ తెలంగాణలో మనకి ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ 1857కి రిలేటెడ్ అనమాట. రామ్జీ గోండ్ గారు, ఇది మనకి తెలిసే ఉంటుంది. 1000 మంది ఉంటారు, వాళ్ళు ఉరి తీస్తారని, ఒకే చెట్టుకి ఉరి తీస్తారని భావిస్తారు. అదే మనకి ఇప్పుడు నిర్మల్ ప్రాంతంలో ఉంది. అది కూడా దాని గురించి కూడా తెలుసుకోండి. నెక్స్ట్ రాణి గైడున్లు గారు నాగా స్పిరిచువల్ లీడర్, పొలిటికల్ యాక్టివిస్టు, హెరాకా మూమెంట్కి అసోసియేటెడ్ అనమాట. ఇది రిలీజియస్ మూమెంటు, ఇది ఇంపార్టెంట్ చూసుకోండి. హెరాకా మూమెంటు. రాణి గైడున్లు వచ్చి రాణి అనే బిరుదు అనమాట, జవహర్లాల్ నెహ్రూ గారు ఇస్తారు రాణిమాకి. సో నెక్స్ట్ మనకి ఆదివాసి అనే పదాన్ని ఫస్ట్ యూజ్ చేసింది ట్రైబల్ పీపుల్కి రిఫర్ చేస్తూ టక్కర్ బప్పా గారు. టక్కర్ బప్పా అనేది బిరుదు అనమాట, గాంధీ గారు ఇస్తారు. ఫాదర్ ఆఫ్ హరిజన్స్ బప్పా అని. టక్కర్ బప్పా గారు గురించి కూడా తెలుసుకోండి. ఫాదర్ ఆఫ్ హరిజన్స్ బప్పా. సో టక్కర్ బప్పా గారు. నెక్స్ట్ మనకి భగవాన్ బిర్సా ముండా ధర్తీ అబ్బా గారి ఫేమస్ స్లోగన్ అనమాట, అభువా రాజ్ శతర్జానా మహారాణి రాజ్ తుడుజానా అని. లెట్ ద కింగ్డమ్ ఆఫ్ ద క్వీన్ బీ ఎండెడ్ అండ్ అవర్ కింగ్డమ్ బీ ఎస్టాబ్లిష్డ్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.